వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కులాల ప్రస్తావన లేకుండా రాజకీయం అసలు మాట్లాడలేమేమో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అదే మనకి వినిపిస్తున్నమాట. వై నాట్ 175 అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక ఎజెండాతో ముందుకు వెళ్తూ ఎక్కడికెక్కడ ఇన్ఛార్జీలు మారుస్తూ బీసీలకే పెద్దపీట వేసి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాబోతుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో మరి టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా ప్రజలు ప్రత్యామ్నాయం చూస్తున్నారు. రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా మా కూటమికి అధికారం ఇచ్చి తీరుతారు ప్రజలంటూ వీళ్ళ కాన్ఫిడెన్స్లో ఉన్న పరిస్థితి. మరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు వస్తాయో ఆ పార్టీకి సంబంధించిన నేత ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటారు అనేది ఇప్పటివరకున్న లెక్కల ప్రకారం చూస్తే మనకు తెలుస్తున్న పరిస్థితి. మరి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. జనసేన ఫోకస్, ఇటు టీడీపీ ఫోకస్, అటు వైఎస్ఆర్సీపీ ఫోకస్ ఈ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా ఈ ఓట్ బ్యాంక్పై స్పష్టంగా ఉంది అంటూ కూడా రాజకీయ వారి విశ్లేషణలు ఇప్పటికే చేస్తున్న పరిస్థితిలో మరి కాపు ఉద్యమ నేతగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వచ్చేస్తే మరి ఇక్కడున్న ఈక్వేషన్స్ ఇంకెంత పుంజుకోబోతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా కాపులే పెద్దపీట వేస్తారు, వాళ్ళందరూ కూడా ఈసారి జనసేన వైపు ఉంటారు అంటూ అంచనాలు వేస్తున్న ఈ పరిస్థితిలో మరి ముద్రగడ జనసేనకు వచ్చి కంటెస్ట్ చేస్తే పరిస్థితి ఏముంటుంది, అసలు రాజమహేంద్రవరంలో ఉన్న పబ్లిక్ టాక్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. జనసేనకు వస్తే కనుక అండి, కాపు ఉద్యమంలో ఆయన మైలేజ్ బాగా పెరుగుద్ది. అలాగే ఆయనకి కాపుల్లో మంచి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి, ఆయన ఆస్తిపాస్తుల్లో నుంచి వచ్చిన వ్యక్తి, కాపు ఉద్యమాలని పోరాడిన వ్యక్తి. 2014లో కూడా కావాలని కాపు ఉద్యమాన్ని పోరాటం చేసి కిర్లంపూడిలో మరి ఎదరకి నడిపిన మహానుభావుడు ఎవరో అంటే మరి ముద్రగడ పద్మనాభం గారు అని మేము ఈ వేదిక సాక్షిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన వస్తే మా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కూడా బాగుంటుంది. కొంతమంది పెద్దలు ఈ జనసేన పార్టీ నుంచి కలవడం జరిగింది. కలిసిన సందర్భాల్లో ఆయన ఏ మాట చెప్పడం, అది మైలేజ్ పరంగా నేను ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా వైసీపీ నుంచి కూడా ఆయనకి పెద్దలు వెళ్ళడం జరుగుతుంది ఆయన ఇంటికి. ఆయన రేపొద్దున్న మంచి ముహూర్తం చూసుకుని దీంట్లోకి వస్తాడని నేను జనసేన పార్టీ తరఫున ఉంగుటూరు నియోజకవర్గం తరఫున నేను కోరటం జరుగుతుంది. ఆయన కూడా మా పార్టీకి వస్తే మంచి బలోపేతం అవుద్ది, పార్టీని అభివృద్ధిలోకి తీసుకొస్తారు పెద్ద ఆయన అని మేము ఆశాభావంగా ఆశిస్తున్నాం. కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారికి కాపు ఉద్యమాల్లో నిరంతరం పనిచేసిన వ్యక్తి, పంతానికి పౌరుషానికి పెట్టింది పేరు. ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి రావాలని జన సైనికులు కానీ కాపు సంఘాలకు సంబంధించిన కీలకంగా పనిచేసిన వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఆవేళ కిర్లంపూడి కాకినాడ ప్రాంతంలో జరిగిన సంఘటనలో కొంత ఆయన మీద వ్యతిరేకంగా ఆయన ఉప్మా లేదా భోజనాలకు సంబంధించి తిరిగి ఫోన్ పేలు చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఆయన పెట్టిన కామెంట్ల మీద ఆయన కొంత హర్ట్ అయ్యారు. తిరిగి ఇప్పుడు వాళ్ళు జనసేనకు వచ్చేటప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ఆయన రాక ప్లస్సే అవుతుంది. ఏ పార్టీకైనా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకైనా సరే ముద్రగడ పద్మనాభం గారి రాక ఒక ప్లస్ అవుతుంది. ఓట్ షేర్ కానీ ఓటు ట్రాన్స్ఫరేషన్లో కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. అదే సందర్భంలో వారికి ఏ రకమైన సముచిత గౌరవం రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయన్నది కూడా ప్రధాన సమస్య. వారికి ఎమ్మెల్యేకి మించి ఎక్కువగా మంత్రిగా లేదా ఎంపీగా లేదా ఆ స్థాయిలోనే సముచిత గౌరవం కల్పించాలనే విధానంలో నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది స్వాగతించాల్సిన అంశం. కానీ మనం ఎక్కాల్సిన ట్రైన్ ఒక జీవితకాలం లేట్ అన్నట్టుగా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో కనీసం ఒక 6 నెలల ముందో ఏడాది ముందో ప్రజాక్షేత్రంలో కాపు సంఘాల్లో కీలకంగా ఉండి ముందు ఉండాలి తప్ప బ్యాలెట్ బాక్సులకు ముందు 1 గంట ముందు లేకపోతే ఓటింగ్కి ఒక 2 రోజుల ముందు వచ్చి నేను పెద్ద నాయకుడిని నన్ను ఆశీర్వదించండి అంతే మాత్రం ప్రజలు ఆ స్థాయిలో సిద్ధంగా లేరు. ఏదైనా సరే ఒక స్పష్టమైన ప్రకటన ద్వారా ఆయన ముందుకు వచ్చుంటే ఆయన రాకని జనసైనికులు మాత్రం ఖచ్చితంగా స్వాగతిస్తారు. అది పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టింపులకి పంతాలకి పోకుండా ఆయన్ని పెద్ద స్థాయిలో గౌరవించి సముచిత స్థానం కల్పిస్తే ఆయన రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాల్లో పెద్ద నాయకుడిగా ఉండే అవకాశం జనసేన పార్టీకి ఉంటుంది. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షుడు. ఇప్పుడు ముద్రగడ గారు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు. అట్లాగే ప్రముఖంగా కాపులు కూడా ఆయన కాపు రిజర్వేషన్ విషయంలో కూడా ఆయన మంచిగా ఉద్యమం చేసి కాపులకు ఎంతో కొంత లాభం చేకూర్చాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో అందరికీ సుపరిచితులు. ఆయనకి సర్వ స్వతంత్రులు, ఏ పార్టీలో చేరాలనేది. భారతీయ పౌరుడిగా ఆయనకి స్వతంత్రం ఉంది, ఏ పార్టీలో అయినా చేరవచ్చు. కాకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ పనైనా చేయాలనేది నా ప్రగాఢ కోరిక.
కాపులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారండి. ఏ ఒక్క పార్టీలో ఉన్నారని చెప్తే అది తప్పు అవుతుంది. ఎవరో ఏ కాపు నాయకుడు చెప్పినా 10 ఓట్లు పడతాయి అనేది నేనైతే గ్యారంటీ చెప్పట్లేదు. కానీ అయితే కాపులు మాత్రం ఒక కసి మీద ఉన్నారు. ఏంటంటే అది కాపులు 27% పైన ఈ రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి జనాభాగా అత్యధిక జనాభాగా ఉన్నారు. వాళ్ళతో పాటు మరి మిగిలిన వర్గాలు కూడా వాళ్ళు ఏదన్నా పెద్ద పదవిలోకి వెళ్తే మాకు కూడా నెక్స్ట్ మేము వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ కాపులు కేవలం వాళ్ళ గురించే కాదు, మిగిలిన వర్గాల గురించి కూడా ఆలోచించేటువంటి నాయకత్వం ఉన్నటువంటి పరిణతి చెందినటువంటి నాయకులు. కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేస్తాని కోసం ఈసారి రెడీగా ఉన్నారు. కాబట్టి ఒక పార్టీకి అంకితం అయ్యానంటే అది నమ్మశక్యం కానటువంటి విషయం.